నమస్కారం. ఈరోజు మనం ఢిల్లీలోనే హైదరాబాద్ హౌస్లో జరిగిన ఒక చాలా స్పెషల్ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇండియా రష్యా మధ్య జరిగిన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం. ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించిన ఈ భేటీ ఈ రెండు దేశాల మధ్య ఉన్న పాత స్నేహాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. సరే, ఇక దీని గురించి వివరంగా చూద్దాం. ఈ ఒక్క మాట చాలు ఈ సమావేశం ఎంత ముఖ్యమైందో చెప్పడానికి. ప్రధాని మోదీ అన్నట్లుగా దాదాపు 8 దశాబ్దాలు గడిచాయి. గ్లోబల్ పాలిటిక్స్ తలకిందులయ్యాయి. అయినా ఈ బంధం మాత్రం అలాగే ఉంది. ఇది నిజంగా ఒక బలమైన స్టేట్మెంట్ కదా. అవును, ఇది కేవలం ఒక ఫార్మల్ మీటింగ్ కాదు, ఇదొక రీబూట్ లాంటిది. దశాబ్దాల నాటి ఈ పార్ట్నర్షిప్ని ఈ 21వ శతాబ్దానికి తగ్గట్టుగా కొత్త సవాళ్లకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసే ఒక ప్రయత్నం. ముఖ్యంగా ట్రేడ్, ఎనర్జీ, టెర్రరిజం ఈ 3 పిల్లర్స్ మీద ఈ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఈ భాగస్వామ్యంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. అదే భద్రత, అంటే సెక్యూరిటీ. రెండు దేశాలు తమ కామన్ సెక్యూరిటీ ఇష్యూస్పై, అలాగే గ్లోబల్ పీస్ కోసం ఏం చేస్తున్నాయో చూద్దాం. ఉగ్రవాదంపై పోరాటమనేది ఇప్పుడు మాటలకే పరిమితం కాలేదు. మనకు గుర్తుంది కదా, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా అటాక్, అలాగే రీసెంట్గా మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్ దాడి. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండటానికి రెండు దేశాలు ఇంటెలిజెన్స్ షేరింగ్ని, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని పెంచాలని ఫిక్స్ అయ్యాయి. ముఖ్యంగా క్రాస్ బార్డర్ టెర్రరిజంను అరికట్టడంలో రష్యా టెక్నికల్ సపోర్ట్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న టైంలో ప్రధాని మోదీ చెప్పిన ఈ మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకి దారితీసింది. ఏ సమస్యనైనా సరే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి, యుద్ధం కరెక్ట్ కాదని ఇండియా చాలా బలంగా నమ్ముతోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్టాండ్ని ప్రెసిడెంట్ పుతిన్ కూడా స్వాగతించారు. ఇక మనం ఈ మీటింగ్లో మోస్ట్ టాక్డ్ అబౌట్ టాపిక్కి వచ్చేశాం. అదే ఎకనామీ. ఇది రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అసలు ఇంత స్ట్రాంగ్గా ఇన్ని ఏళ్లుగా ఉన్న ఒక ఫ్రెండ్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, దాన్ని ఎలా సూపర్చార్జ్ చేయాలి? దానికి సమాధానం ఈ నంబర్, $100 బిలియన్. అంటే మన కరెన్సీలో సుమారుగా 8,30,000 కోట్ల రూపాయలు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇదొక భారీ ఆర్థిక లక్ష్యం. అవును, మనం ఇందాక చూసిన భారీ అంకే 2030 కల్లా ఇండియా రష్యా మధ్య జరిగే వార్షిక వాణిజ్యం టార్గెట్ అన్నమాట. ప్రస్తుతమున్న ట్రేడ్ వాల్యూతో పోలిస్తే ఇది చాలా చాలా పెద్ద టార్గెట్. కానీ దీన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది. మరి ఆ టార్గెట్ ఎలా రీచ్ అవుతారంటే, ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మొట్టమొదటిది రూబుల్ కరెన్సీల్లోనే ట్రేడ్ చేయడం. దీనివల్ల US డాలర్పై డిపెండెన్సీ తగ్గుతుంది. ఇక రెండోది యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోవడం. ఇది మన ఫార్మా, ఐటీ, అగ్రికల్చర్ సెక్టర్స్కి కొత్త మార్కెట్లను ఓపెన్ చేస్తుంది. ఈ ఆర్థిక లక్ష్యాలు నిజం అవ్వాలంటే కొన్ని కీలకమైన రంగాలు సపోర్ట్ చేయాలి. అవే ఎనర్జీ మరియు కనెక్టివిటీ. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఎనర్జీ విషయంలో రష్యా ఇండియాకి ఒక పెద్ద భరోసా ఇచ్చింది. ఎన్ని ప్రెషర్స్ ఉన్నా సరే తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్, గ్యాస్ సప్లై కంటిన్యూ చేస్తామని పుతిన్ క్లియర్గా చెప్పారు. అంతేకాదు, మనం మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇచ్చేలా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి కావాల్సిన కొన్ని క్రిటికల్ మినరల్స్ సప్లై చేయడానికి కూడా ఒప్పందాలు జరిగాయి. ఇక వాణిజ్యం పెరగాలంటే కనెక్టివిటీ ముఖ్యం కదా. ఇక్కడే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, అంటే INST పిక్చర్లోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియా, ఇరాన్, రష్యాలను కలిపే ఒక మెగా రవాణా నెట్వర్క్. ఈ తేడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. మనం రెగ్యులర్గా వాడే సూయజ్ కెనాల్ రూట్తో పోలిస్తే ఈ కొత్త INST రూట్లో వెళ్తే ట్రాన్స్పోర్ట్ టైం 40% తగ్గుతుంది, ఖర్చు 30% తగ్గుతుంది. ఇది కేవలం డబ్బు, టైం సేవ్ చేయడమే కాదు, ఇదొక కొత్త స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ కూడా. ఇన్స్టెక్ మాత్రమే కాదు, చెన్నై, వ్లాడివోస్టాక్ మధ్య ఒక సముద్ర మార్గం మీద కూడా ఫోకస్ పెట్టారు. అంటే రకరకాల రూట్స్ ద్వారా రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పటిదాకా మనం ఎకానమీ, పాలిటిక్స్, స్ట్రాటజీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ ఒప్పందాల వల్ల మనలాంటి సామాన్య ప్రజలకు ఏవైనా లాభముందా? చూద్దాం. ట్రావెలర్స్కి ఇది సూపర్ గుడ్ న్యూస్.
ఇకపై రష్యాకి వెళ్లడం చాలా ఈజీ కాబోతోంది. ఇండియన్ టూరిస్టుల కోసం ఈ వీసా ప్రాసెస్ సింపుల్ చేస్తున్నారు. అలాగే ఇండియా కూడా రష్యన్ సిటిజన్స్కి 30 రోజుల ఫ్రీ ఈ టూరిస్ట్ వీసాని అనౌన్స్ చేసింది. దీనివల్ల టూరిజం ఖచ్చితంగా పెరుగుతోంది. టూరిజం మాత్రమే కాదు, వేరే విధాలుగా కూడా 2 దేశాల ప్రజలు దగ్గరవుతున్నారు. స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్కి రష్యాలో కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అలాగే ముంబై యూనివర్సిటీ, మాస్కో స్టేట్ యూనివర్సిటీ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దీనివల్ల మన స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి కొత్త అవకాశాలు వస్తాయి. ఫైనల్గా ఈ మీటింగ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఇదే. ఈ రోజుల్లో గ్లోబల్ అలయన్సెస్ అన్నీ మారిపోతున్నాయి, కానీ ఇండియా మాత్రం తన సొంత రూల్స్ రాసుకుంటుంది. ఒకవైపు అమెరికాతో టెక్నాలజీ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూనే మరోవైపు రష్యాతో తన హిస్టారిక్ ఫ్రెండ్షిప్ని, ఎనర్జీ నీడ్స్ని బ్యాలెన్స్ చేస్తోంది. అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ముందుకు వెళ్తోంది. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మారుతున్న ఈ ప్రపంచంలో పాత స్నేహితుడిని వదులుకోకుండా కొత్త సవాళ్లని ఎదుర్కోవడానికి ఇండియా రెడీగా ఉందని ఈ సమావేశం క్లియర్గా చెప్పింది. మరి ఈ బలమైన బంధం ఫ్యూచర్లో గ్లోబల్ పీస్కి ఎలా ఉపయోగపడుతుందో మనం వేచి చూడాలి. బ్రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.